ఇలాంటి యంగ్స్టర్స్ను బాగుపరచాలి అని అంటే ఈ వ్యవస్థలో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేయలేకపోతే మన రాష్ట్ర ఎకానమీ ముందుకు పోదు. ఉద్యోగాలు క్రియేట్ చేయడంలో ప్రధానంగా జరగాల్సిన వాటిలో ఒకవైపున ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ మరోవైపున సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే నీలాంటి ఆలోచనలు ఉండగలిగి నీలాంటి ఆంటర్ప్రీనియర్లు ముందుకొచ్చి చేయగలిగిన వాళ్ళకు సపోర్ట్ చేయడం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా చేయాల్సిన అవసరం కూడా ఉంది. దీంట్లో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని అయితే నా మనసులో కూడా కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ప్రస్తుతం ఎలా ఉన్నాయని అంటే చంద్రబాబు నాయుడు ఏదైనా కానీ ఫర్ ఇన్స్టెన్స్ ఆర్టీసీ బస్సులు తీసుకోండి. ఆర్టీసీకి పేరుకు మాత్రం ఆర్టీసీ బస్సులు, మంచి రూట్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. దివాకర్ ట్రావెల్స్ అంటాడు జేసీ దివాకర్ రెడ్డి, కాశినేని ట్రావెల్స్ అంటాడు ఇంకొక ఎంపీ ఫ్రమ్ విజయవాడ కాశినేని ఎంపీ. అట్లా నీ ఇష్టం ఏదన్నా తీసుకో, ప్రతి విషయంలోనే కాంట్రాక్ట్కి ఇవ్వడము, ఆ కాంట్రాక్ట్లలో డబ్బులు సంపాదించుకోవడం, ఇల్లే బేనామీలుగా పంచుకోవడం ఇదే జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఎంత దారుణంగా జరిగిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ గుళ్ళల్లో నేను పాదయాత్ర జరుగుతున్నప్పుడు కొన్ని మీటింగ్లలో చెప్పాను, గుడిలో శానిటేషన్ వర్క్స్ గుళ్ళల్లో ఇంతకుముందు గుళ్ళల్లో శానిటేషన్ వర్క్స్ నెలకు ₹1,00,000 అయ్యే శానిటేషన్ వర్క్స్ చంద్రబాబు నాయుడు గారు సొంత బంధువు భాస్కర్ నాయుడు అని ఒక ఆయనకు అన్ని గుళ్ళకు సంబంధించిన శానిటేషన్ వర్క్ నెలకు ₹7,00,000 ఇచ్చినారు. ₹1,00,000 అయ్యే పనికి ₹7,00,000 ఇచ్చింది ఎవరికైనా మన తనకు సంబంధించిన తన బంధువులకు సంబంధించిన వాళ్ళకి డబ్బులు తీసుకొని ఇచ్చే కార్యక్రమం. ఇట్లా ప్రతి చోట్ల కూడా కాంట్రాక్ట్కి ఇవ్వడం, డబ్బులు వీళ్ళే తీసుకోవడం, బెనామీలకి ఇవ్వడం. ఇట్లా కాకుండా నీలాంటి యంగ్స్టర్స్కు మీకే ఆర్టీసీ బస్సే పెట్టుకునే కార్యక్రమం ఎవడికో దివాకర్ ట్రావెల్స్కి ఇవ్వడం ఎందుకు? ఒక రూట్ నీకే ఇవ్వచ్చు కదా. ఆ రూట్లు దానికి సంబంధించిన ఫండింగ్కు నువ్వు కాస్త కూస్తూ పెట్టుకుని నేను కాస్త కూస్తూ గవర్నమెంట్ తరపు నుంచి ఫండింగ్ చేస్తాను, నేను ఎంకరేజ్ చేయొచ్చు కదా. అట్లా చాలా చేయొచ్చు. ఈ చిన్న వర్క్లు ఏదైతే ఉన్నాయో, చిన్న కాంట్రాక్ట్లు ఏదైతే ఉన్నాయో, ట్రాన్స్పరెంట్గా చదువుకున్న వాళ్లకు, ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉన్న వాళ్లకు, ఆంటర్ప్రీనియర్స్గా మారాలన్న ఆరాటం ఉన్న వాళ్లకు, కొద్ది గొప్ప పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చే కెపాసిటీ ఉన్న వాళ్లకు గవర్నమెంట్ తరపు నుంచి కూడా సపోర్ట్ చేస్తూ, వాళ్ళను కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళకి వ్యాపారం చూపించడమే కాకుండా ఆ వ్యాపారం కూడా గవర్నమెంటే తీసుకుంటుంది కాబట్టి పేమెంట్లో కూడా సమస్య ఉండదు. నువ్వు బాగుపడతావు, అదేదో ఎవడో బాగుపడే బదులు ఏదో నిన్ను బాగుపరచడం వల్ల ఆ దివాకర్ ట్రావెల్సో లేకపోతే కాశినేని నానీకో లేకపోతే ఇంకొకనుకో వీళ్ళు డబ్బులు తీసుకొని ఇచ్చేదానికన్నా నీలాంటి ఎంతోమందికి ఈ మేలు చేయొచ్చు. ఇటువంటి అన్నీ కూడా మనం చేస్తాం. వచ్చిన తర్వాత రెవల్యూషనరీ సిస్టమ్. ఇన్ఫాక్ట్ కంపెనీలలో కూడా ఒక రూల్ చేస్తాం. అసెంబ్లీస్లో మనం మొట్టమొదటి చట్టసభలో వీఆర్ పాసింగ్ వన్ యాక్ట్. 75% కంపెనీలో ఉద్యోగాలు ఎక్కడన్నా ఉండు లోకల్ వాళ్ళకే ఇవ్వాలి. లోకల్ రిజర్వేషన్స్ బిగినింగ్ ఇట్ అంటే ఇంకా కనీసం ఇంకా ఆ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళకు 75% రిజర్వేషన్స్ ఖచ్చితంగా మ్యాండేటరీగా ఇవ్వాలి. చట్టమే తీసుకొచ్చినామనంటే పాత కంపెనీలు కొత్త కంపెనీలు అన్నీ కూడా లైన్లో పడాల్సింది వస్తుంది. చాలామందికి అట్లీస్ట్ ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఈరోజు కూడా నేను చూశాను, కియా మోటార్స్ అంట బాగానే ఉంది. కియా మోటార్స్ ఏదో నరేంద్ర మోడీ గారు కొరియాకు పోయినారు, కొరియా ప్రైమ్ మినిస్టర్తో నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఆ తర్వాత ఇనిషియేటివ్ అక్కడి నుంచి మొదలైతే కియా మోటార్స్ ఫైనలీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఫ్యాక్టరీ పెట్టే స్థాయికి పోయింది. కోర్స్ చంద్రబాబు నాయుడు ఎప్పుడు దాని క్రెడిట్ తానే అని చెప్పి తీసుకునే కార్యక్రమం తీసుకుంటా ఉంటాడు. ఫైన్, నో ప్రాబ్లం, తీసుకుంటే. కానీ ఉద్యోగాల విషయానికి వచ్చేసరికి ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే 5% ఉద్యోగాలు కూడా లోకల్ వాళ్ళకి లేవు. 5% కూడా లేవు. అంటే ఇంకా మనం చదువుకున్న మన పిల్లలకు మనమే ఉద్యోగాలు చూపించలేకపోతే ఆ ఫ్యాక్టరీలకు మనం ఇచ్చే బెనిఫిట్స్ ల్యాండ్ ఫ్రీ అంటాం, కరెంటు తక్కువ రేటుకి అంటాం, ఇంకో బెనిఫిట్ అంటాం. ఇన్ని బెనిఫిట్స్ మనం ఇస్తూ ఉండి మనం అడిగేది ఏంది? మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి. అంతకన్నా మనం అడిగేది ఏంది? వీళ్ళను అది ఇవ్వనప్పుడు ఫ్యాక్టరీలు అక్కడికి వచ్చి ఫ్యాక్టరీలు వీళ్ళు పెట్టడం వల్ల అర్థం ఏముంది, లాభం ఏముంది?
దిస్ నో మీనింగ్. ఎందుకు ఈ ఫ్యాక్టరీలు రావాలని మనం ఆరాటపడాలి. కాబట్టి దీన్ని పరిష్కరించే దానికోసమే 75% లోకల్ రిజర్వేషన్స్ మ్యాండేటరీ చట్టం తీసుకొస్తా ఉన్నాం. ఇవన్నీ జరిగితే రేపొద్దున నాకు తెలిసినంత వరకు సబ్స్టాన్షియల్ మార్పు తీసుకొస్తాం. మన ఉద్యోగాలలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఎంఫసైజ్ చేసేది ఏమిటంటే మన పాలనలో ఉద్యోగాల కల్పన. దిస్ ఇస్ సంథింగ్ వాట్ ఐఎమ్ వౌచింగ్. దానికోసమే 50 ఏళ్ళకు ఒక ఉద్యోగం అంటున్నాం, గ్రామ వాలంటీర్ అని. అక్కడ నుంచి మొదలు పెడతాం. ఖాళీగా ఉంటే ఈ 5 సంవత్సరాల కాలంలో రిటైర్ అయిన పోస్టులు లెక్కేసుకుంటే మరో 90,000 పోస్టులు, దాదాపుగా 2,40,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఈ ప్రభుత్వం రిక్రూట్ చేయడంలో ఇవన్నీ రిలీజ్ చేస్తా. మొత్తం ఏపీపీఎస్సీ ద్వారా మొత్తం అన్ని పోస్టులు ఎక్కడ ఖాళీ లేకుండా అన్ని రిలీజ్ చేసేస్తాం. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.